నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతోని ప్రముఖ ప్రొడ్యూసర్ నటికుమార్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నిన్న విశాఖ అక్కడ చూసాము, పవన్ కళ్యాణ్ గారు రేషన్ బియ్యం సంబంధించి అది మీరు కూడా ముందే గమనించారు, కంప్లైంట్ కూడా ఇచ్చారు. అసలు నిన్న కూడా అంత భారీ ఎత్తున రేషన్ బియ్యం వేరే కంట్రీకి కూడా తరలిస్తున్నారు. సార్ ఆ కోణం ఎలా చూస్తారు అవన్నీ? ఇది నా పోరాటం. ఇది ఏంటంటే నా 6 సంవత్సరాల నుంచి నా పోరాటం. ఈ రేషన్ బియ్యం మనం పేదల కోసం రూపాయికి బియ్యం ఇస్తుంటే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు మొత్తం టోటల్ కోట్లాది కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చి పేదల బతుకుల కోసం, పేదల జీవితాల కోసం ఇస్తూ ఉంటే ఈ దళారుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇది గవర్నమెంట్ దగ్గర ఉండట్లేదు, వీళ్ళ చేతుల్లో ఉండట్లేదు. ఇవన్నీ 16 రూపాయలకి బియ్యం కొని పాలిష్ చేసి దానికి కింగ్ ఆఫ్ ది కింగ్ దోలపూడి చంద్రశేఖరరావు గారు అండ్ గ్యాంగ్, అంటే జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్, దాంట్లో నో డౌట్ వాళ్ళు దీన్ని స్వచ్ఛందంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నారు అని విత్ ప్రూఫ్స్తో మనం పెడితే కింద ఆఫీసర్లు ఏం చేస్తున్నారంటే ఇవాళ 10 టన్నులు వస్తున్నాయి అనుకోండి, అవి రేషన్ బియ్యం ముందుకంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దాంట్లో ఏదో నామకా వాస్తా ఒక కేసు పెట్టామని చెప్పి పట్టుకున్నాము అని వాళ్ళ పేపర్లో ఫోటోలు వేసుకొని తక్కువన్నీ తరలించేస్తున్నారు. ఇది వాస్తవం, ప్రూఫ్స్తో సైతం ఉన్నాయి, ఇచ్చాము కంప్లైంట్లు. మరి ఒక్కసారి ఆ రేషన్ మిల్ అవుతుంది, 2సారి అవుతుంది, 3సారి అవుతుంది, 4సారి అవుతుంది, 5సారి అవుతుంది. అంటే మన జీవితం అంతా అలా పైన వేసుకుంటూ వెళ్తామా? అంటే అంటే ఒక స్మగ్లింగ్ చేస్తున్న వాడిని మనం పీడీ యాక్ట్ పెట్టము, అరెస్ట్ చెయ్యము, మా రైస్ ఆ మిల్లు సీజ్ చెయ్యము. అంటే ఎందుకంటే మీ మామూలు పోతాయి కదా. అనకాపల్లి జిల్లాలో దీన్ని నేను ఫైట్ చేస్తున్నా. ఇచ్చాపురం నుంచి ఒక అడ్డాగా పెట్టుకొని అనకాపల్లి జిల్లా ఇందుర్తి అనేది మన అక్కడ వెంకన్నపాలెం దగ్గర రైస్ మిల్లులు మొత్తం 3 ఉన్నాయి. వాసవి రైస్ మిల్, వాసవి స్టీమ్ రైస్ మిల్ అని ఉంది. అది మొత్తం టోటల్గా ఆయన మొత్తం టోటల్ ఆంధ్రప్రదేశ్కి రైస్ అసోసియేషన్ మిల్లర్ సెక్రటరీ. ప్రెసిడెంట్ ఎవరు అడిగిరే? వైఎస్ భాస్కర్ రెడ్డి, అదే సారీ మన దోర్పూడి భాస్కర్ రెడ్డి గారు. అది వాళ్ళ బినామీ వాళ్ళు పెట్టుకొని స్వచ్ఛంతగా చేస్తూ ఉంటే నేను వెళ్ళి సిఏ గారికి చెప్పా, చూద్దామండి, కానీ ఇష్యూ ఏం కాదండి, పేదలు అమ్ముకుంటారండి అన్నాడు ఆయన. కే కోటపాడు పోలీసులకు చెప్పి అయిపోయింది. తర్వాత సివిల్ సప్లై అధికారులకు చెప్పా, పరిస్థితి చేస్తామండి అన్నారు, అయిపోయింది. జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, అమ్మా అది నిశ్చంతగా రేషన్ పేదలకు బియ్యం అది పబ్లిక్ సొమ్మును పట్టుకొని వెళ్ళిపోయి దళారు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఎందుకమ్మా మీరు పట్టుకోలేకపోతున్నారు? ఇన్ని కేసులు ఉన్నాయి, ఇన్ని ప్రూఫ్స్ ఇచ్చాం మీకు, ఆటోలతో వెళ్తుంటే కూడా మీకు ప్రూఫ్స్ ఇచ్చాం కదా, ఎందుకు దాన్ని పట్టుకోలేకపోతున్నారు? తప్పకుండా చూద్దామండి, అది వేరే విషయం అండి. 2 కుటుంబాల మధ్య గొడవకి మీరు అంత సీరియస్ గా చూస్తాను. అనకాపల్లి జేసీ గారు, జాయింట్ కలెక్టర్ గారికి 2 కుటుంబాల మధ్య రాత్రి 9 గంటలకు మా ఎంఆర్ఓ చాలా బాగా కష్టపడుతున్నారు అంటారు కదా, ఈ బియ్యం తరలి వెళ్ళిపోతుంటే ఎందుకు చూస్తున్నారు తల్లి, ఇది కాకినాడకి వెళ్ళిపోతుంటే అని కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవట్లేదమ్మా అని అడిగా. ఎస్పీ గారిని అడిగా, ఎస్పీ గారు రికమెండెడ్ బై కే కోటపాడు ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగారు. ఆయన అడుగుతా కే కోటపాడు సీఏ ఉంటాడు, సార్ మీరు క్లోజ్ చేసుకోండి సార్ కేసు వచ్చి మీరు స్టేట్మెంట్ ఇచ్చి క్లోజ్ చేసుకోండి, ఇది నా జ్యూరిస్డిక్షన్ రాదు, మీరు కంప్లైంట్ ఇస్తే నన్ను క్లోజ్ చేసుకోమని చెప్తాడు. ఎందుకంటే ఇది నా జ్యూరిస్డిక్షన్ రాదండి. ఎవరికి చెప్పాలి? అది నాకు చెప్పేది. ఎస్పీ గారికి వెళ్ళి ఏమండి ఇది నా జ్యూరిస్డిక్షన్ రాదు, నేను బియ్యం పట్టుకోను, నాకు నెలకు మామూలు వస్తుందని చెప్పాలా? నేను ఇదే అడుగుతున్నా. నేను పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి చూశారు కదా, ఆయన డిప్యూటీ సీఎం. ఈ ఆఫీసర్లు ఇలా చేస్తూ ఉంటే అడిగి రావద్దని కూడా అంటున్నారు. అదే ఈ ఆఫీసర్లు ఇలా చేస్తూ ఉంటే ఇక ఏం చెయ్యాలి చెప్పండి. నేను లోకేష్ గారిని కలిశాను ఒక 3 days క్రితం. లోకేష్ గారికి స్వయంగా వెళ్ళి, అన్న బాబు అంటారు, బాబు ఇదిగో ఈ రేషన్ బియ్యం ఇలా తరలి వెళ్ళిపోతుంటే ఈ విధంగా వెళ్ళిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, ఆఫీసర్ల దగ్గరికి వెళ్తూ ఉంటే మనల్ని ఏదో చాలా చీప్ గా చూస్తున్నారు. అంటే చీప్ గా అంటే ఆవిడ వచ్చాడు, అమ్మా మాకు ఏంటిది ఇది తలనొప్పి అన్న టైప్ లో చూస్తున్నారు. నేను జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పాను, వాళ్ళంతా మొత్తం సపోర్టెడ్ ఈజ్ వైసీపీ, సపోర్టెడ్ వైసీపీ ఇప్పటికీ, నో డౌట్, ఇప్పటికి నో డౌట్.
అని చెప్పారు. ఇది ఇక్కడి నుంచి మనకు అనకాపల్లి డిస్ట్రిక్ట్ అయితే కాకినాడలో తరలి వెళ్ళిపోతున్నాయి. ఇది మొత్తం ఒక్కసారి చూడండి అని డిఎస్ఓలకి అందరికీ చెప్పాను బాబు అన్నాను. అన్న ఇమ్మీడియట్లీ మనం పరిశీలి చేస్తాము అని అన్నారు. అంటే నేను ఒకటే చెప్పా, మీరు పరిశీలి చేస్తాం అంటే అక్కడ ఎమ్మెల్యేల చేతుల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తెలుసది. ఇది వైసీపీ టీడీపీ ఎమ్మెల్యేలు లేవు అక్కడ, అందరూ ఒకటే. పంచుకున్న దాంట్లోకి వస్తుంటారు, అందరూ ఒకటే అయిపోయారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒక మిల్లు మీద 3 కేసులు ఉంటే మనం ఏం చేయాలో చెప్పండి. రూల్స్ నాకు నేను రూల్స్ అడుగుతున్నా, యాజ్ పర్ లా అడుగుతున్నా. 5 కేసులు ఉన్నాయనుకోండి, పేదలకు అన్యాక్రాంతలకు స్మగ్లింగ్. నేను పవన్ కళ్యాణ్ గారు అడిగిన అంటే ప్రతి ఏరియాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా? అంటే ప్రతి ఏరియాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా ఏంటి? ప్రతి ఏరియాకి లోకేష్ గారు రావాలా? ప్రతి ఏరియాకి అంటే మీరు ఎందుకు ఉంటున్నారు జీతాలు తీసుకొని? ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఎందుకు ఉంటున్నారు? గ్రూప్ 1 పోస్టులు ఎందుకు ఉంటున్నాయి మీకు? యాజ్ అ రైట్ మీరు వన్ టైం మనం కంప్లైంట్ వాళ్ళకి ఇచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు కంప్లైంట్ ఇస్తే ఒక్కరోజు పరిశీలి చేశారా? ఆల్రెడీ ప్రూఫ్స్ తో మీకు ఇచ్చాం. పరిశీలి చేశారని అడుగుతున్నా. ఒక్కరోజు మిల్లుకి వెళ్ళారా మీరు అడుగుతున్నా. కింద వాళ్ళు చెప్తారు ఏమని, ఎంఆర్ఓ చెప్తాడు, మేడం సూపర్ మిల్లు ఆయన చాలా దేవుడు మనకి, ఆ మిల్లు ఓనర్ చాలా మంచివాడు, మన కమిషన్ చాలా మంచివాడు మేడం అని చెప్తారు. అయిపోయిన తర్వాత ఐఎమ్ రిపోర్ట్ సబ్మిటెడ్ సార్, నో ఆల్ క్లియర్ సార్, చాలా నిజాయితీగా ఉంటారు అని హైకమాండ్. అంటే ఈ రిపోర్ట్స్ కింద వారి రిపోర్ట్ మీరు అడిగితే ఆ రిపోర్ట్ అక్కడికి వెళ్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ని ఎస్పీ గారు డిఎస్పీ గారు అడుగుతారు, డిఎస్పీ గారిని ఎస్పీ గారు అడుగుతారు, ఎస్పీ గారిని సీఎం ఆఫీస్ అడుగుతుంది, హోమ్ మినిస్టర్ గారు. ఏంటి వెరీ క్లియర్ అండి, కంప్లైంట్ ఇచ్చిన రాంగ్ అండి. ఎందుకంటే కంప్లైంట్ పబ్లిక్ పర్సన్ గా ప్రజల కోసం ఇచ్చాం కదా, మనం రాంగ్. లంచం ఇస్తే ఎదుర్కొంటే వెళ్ళాలి అంటే ఇక్కడ కార్పొరేట్ కంపెనీ. అంటే వీళ్ళంతా చేస్తున్న పనులకి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగిన పరిణామాలు విట్నెస్. నేను వేరేగా చెప్పాల్సిన అవసరం. నేను 7 సంవత్సరాల నుంచి పిచ్చివాడలో తిరుగుతున్నా. ఇది అరికట్టడానికి పోరాడటానికి, ఈ అక్రమ బియ్యం సంపాదన అరికట్టడానికి దళారులు 100 కోట్లు సంపాదించడానికి నేను ఒకటి అడుగుతున్నా. 2009లో అదే రైస్ మిల్, వాసవి రైస్ మిల్లు వ్యక్తికి 2000 రూపాయలు బాకీ ఉంటే చెట్టుకు పట్టి కొట్టారు. ఆ రైస్ మిల్ ఓనర్ ని చెట్టుకు కట్టి కొట్టారు, డబ్బులు లేక. 2000కి ఈ రోజు 200,000 కోట్ల ఆస్తులు ఎలాగొచ్చాయి, కార్లు ఎలాగొచ్చాయి, బంగ్లాలు ఎలాగొచ్చాయి, మిల్లు ఎలాగొచ్చాయి? ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ వచ్చిందా? మీరు 16 రూపాయలకు బియ్యం కొంటున్నాను, ఇచ్చాపురం నుంచి బియ్యం అంతా అక్కడికే వస్తున్నా లోడింగ్ అని తెలుసు. వెళ్ళిన వెంటనే ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఆటోమేటిక్ గా మారిపోతాయి. ఒకరు కావాలంటే వాళ్ళకి ఏమైనా కేసులు కావాలంటే ఒక 50 బస్తాల కేసులు రాస్తారు. మళ్ళా దాన్ని మన బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మళ్ళీ కోర్టు గారికి వెళ్ళమని చెప్తారు. కోర్టు గారికి వెళ్ళి వీళ్ళు కౌంటర్ అయ్యారు, ఆ కౌంటర్ అయ్యకుండా అది కూడా కేసు కొట్టించేస్తారు. దీనికి ఇవన్నీ క్లియర్. ఇలాంటివన్నీ ఆఫీసర్లు చేస్తున్నారు కాబట్టి ఈ స్మగ్లింగ్ నడుస్తూ ఉంది, ఈ దళారుల వ్యాపారం నడుస్తూ ఉంది, ఈ దళారుల దంద నడుస్తూ ఉంది. దీని అంతటికి నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు వాళ్ళు గత పాలకుల్లాగే మీరెందుకు చేస్తున్నారు? గత పాలకులు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ జేసీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు వేయించారు వచ్చి, జేసీ వైసీపీ. అక్కడ ఆఫీసర్లందరూ వాళ్ళే కదా. కొండబాబు గారు చెప్పినా, ఎమ్మెల్యే కొండబాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మేము మొదలుపెట్టుకున్నా ఆఫీసర్లందరూ పాత వాళ్ళే. ఆ జేసీ గారు పాత వాళ్ళే. ఈ అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో జరుగుతున్న మోసాన్ని అరికట్టడానికి హోమ్ మినిస్టర్ గారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఆమె. మరి ఆమె ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాను నేను. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట, పవన్ కళ్యాణ్ గారే రావాలా, లోకేష్ గారు రావాలా, లేకపోతే చంద్రబాబు గారు రావాలా? అంటే ఇంకెవరు పట్టించుకోరా? నేను అడుగుతున్న ప్రశ్నకి దానికి ఆఫీసర్ అనకాపల్లి జేసీ గారు సమాధానం చెప్పాలి. ఆ మిల్లు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, లేదనుకుంటే క్లీన్ చీట్ అని చెప్ప స్టేట్మెంట్ ఇవ్వండి. మా వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు తప్పుగా పట్టుకొని కేసులు పెట్టారు, మా చోడవరం పోలీస్ స్టేషన్ వాళ్ళు తప్పుగా ఎఫ్ఐఆర్ చేశారు, అది చాలా మిల్లు వాళ్ళు చాలా మంచివారు, దారుపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా దేవుడు లాంటి వాడు అని చెప్పండి. పోనీ అదేనా ఇవ్వండి స్టేట్మెంట్. అది కాదు, మీరు ఆ స్టేట్మెంట్ అని ఇవ్వండి. పోనీ ఈ రేషన్ బియ్యం అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు, పేద ప్రజలు చక్కగా తీసుకుంటానని వెళ్ళండి, చెయ్యండి. లేదు అనుకుంటే మీరు వచ్చిన డిసెంబర్ 1 నుంచి రేషన్ బియ్యం ₹1 రేషన్ బియ్యం బంద్ చేస్తున్నాం, కొన్ని వేల కోట్ల సబ్సిడీని మేము ప్రజలకు ఇంకో విధంగా ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ అనేది చెయ్యండి. కేంద్ర ప్రభుత్వం కోసం పేదల కోసం ఇచ్చిన బియ్యం, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన బియ్యాన్ని తీసుకొచ్చి అన్యాక్రాంతిని స్మగ్లర్ల చేతికి వెళ్తూ ఉంటే ఆఫీసర్లు చూస్తూ ఉంటే ఆఫీసర్ల మీద చర్యలు ఉంటాయా ఉండవా?
ఉండాలి కదా, ఉండాలా లేదా? ఉండాలి. మరి ఆఫీసర్లు మరి మేము పెట్టిన కంప్లైంట్ పబ్లిక్ పర్సన్ కంప్లైంట్ ని మీరు తీసుకుంటారా లేదా? ఓకేనండి, మేము 10 సార్లు కంప్లైంట్ పెడుతున్నామండి, మీకు ఇసుకెక్కిందండి, ఇప్పుడు రాయండి, అదేనా రాసేయండి. మేము చెయ్యమండి, మేము అసలు ఎలాంటి మేము ఎన్ని చెకింగ్లు చెయ్యం, మాకు టైం సరిపోవట్లేదు. మేము ఉదయాన్నే వెళ్ళానండి ఒక రోజు. నేను ఉదయాన్నే వెళ్తే అనకాపల్లి ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి, సాయంత్రం 5 దాకా కూర్చోబెట్టారండి. కంప్లైంట్ ఇచ్చిన వాడిని, నేను అక్యూజ్డ్ కాదు. అవునవునవును. ఆయన కేక్ ఆర్డర్ సీఏ అంటాడు, మీ స్టేట్మెంట్ కి రావాలండి అన్నాడు. ఒకసారి వెళ్ళానండి, మళ్ళా ఫోన్ ఎత్తలేదండి. మళ్ళా వెళ్ళిపోయి హైదరాబాద్, మళ్ళా వెళ్ళానండి, ఫోన్ ఎత్తలేదండి. మళ్ళా వెళ్ళానండి, ఆ కేక్ ఆర్డర్ సీఏ, మళ్ళా ఫోన్ ఎత్తలేదండి. మళ్ళా మెసేజ్ పెట్టానండి, మెసేజ్ పెట్టి చెప్పాను, ఏమండి ఇన్ని రోజులు ఉన్నానండి, వెళ్ళిపోతున్నానండి. మళ్ళా వచ్చానండి, మళ్ళా పెట్టానండి. వస్తున్నప్పుడు వెల్కమ్ అంటాడు, ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ఎత్తాడు. ఏమంటే మాకు బోర్డు పనులు ఉంటాయండి, గంజాయి కేసులు ఉన్నాయి, చాలా కేసులు ఉన్నాయి. బియ్యం అనేది స్మాల్ ఇష్యూ, నాట్ ఓన్లీ స్మాల్ ఇష్యూ. ఇది మా రూట్ కాదు, ఇది మేము కాదు, సివిల్ సప్లై వాళ్ళు పట్టుకోవాలి. సివిల్ సప్లై వాళ్ళు ఏమంటారంటే ఇది మాకు పోలీసులు లేదండి, మా పోలీస్ డిపార్ట్మెంట్ పని. అసలు ఎవరి పని ఇది? చంద్రబాబు నాయుడు గారి పైన, లేకపోతే లోకేష్ గారు చెయ్యాలా, పవన్ కళ్యాణ్ గారు చేయాలా? వాళ్ళే వచ్చి మొత్తం తాళాలు ఏంటి అంటే మీరు అందరూ ఆఫీసర్లు ఎందుకు చేస్తున్నారు? ఇది దీని మీద వెరీ సీరియస్ గా తీసుకోకపోతే వచ్చి మండే లోపల కానీ యాక్షన్ తీసుకోకపోతే నేను ఇచ్చిన అనకాపల్లి డిస్ట్రిక్ట్ లో ఆ మిల్లు మీద నేను నిరాహార దీక్ష కూర్చోడానికి, నేను మొత్తం జనాలతో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని న్యాయం జరిగేదాకా అక్కడి నుంచి కదిలే ప్రసక్తి కూడా లేదు. ఇది దానికోసమే వారు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వెరీ సీరియస్లీ ఇది నేను మాట కాదు, ఇది పవన్ కళ్యాణ్ గారైనా, నేనైనా, కొండబాబు గారు ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఇంకొకరైనా, అక్కడ ఎమ్మెల్యేని ఎందుకు ప్రశ్నించట్లేదు మీరు? అక్కడ కొనతాల రామకృష్ణ గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ విజయ్ కుమార్ గారు జనసేన పార్టీ ఎందుకు ప్రశ్నించట్లేదు? అక్కడ జీవీఎస్ రాజు గారు జోడవరం ఎమ్మెల్యే ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకంటే అందరికి అక్కడ లింక్సే ఉన్నాయా? మళ్ళీ ఆ మిల్లులోంచి తరలి వెళ్తున్నా, కాకినాడకి వెళ్తుంటే లైన్ క్లియర్ అంటుంది. పోలీసు వాళ్ళు ఏం చేయాలి? ఈ సివిల్ సప్లై వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ వెళ్తున్న బియ్యం, సీజ్ అయిన బియ్యాన్ని మొత్తం టోటల్గా వీళ్ళు ఎవరెవరైతే ఏ శాఖల నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాయో వాళ్ళందరినీ మొత్తం టోటల్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. సర్వీస్ నుంచి రిమూవ్ చేసి ఆ మిల్లు ఓనర్స్ ని పీడీ యాక్ట్ కింద లోన్ అయ్యాలి. మీకు గతంలో ఇన్ని కేసులు ఉంటుండగా కూడా మీరు ఎందుకు ఆ మిల్లును రన్ చేస్తున్నారు? నేను సూట్ ప్రశ్న అడుగుతున్నా. పీడీ యాక్ట్ పెట్టొచ్చు, రౌడీ షీట్ పెట్టొచ్చు, స్మగ్లింగ్ చేసిన వాడిని యథాశ్రద్ధగా వదిలేస్తే మీరు పవన్ కళ్యాణ్ గారు అంటే డ్రగ్స్ సప్లై చేస్తాడు, రేపు గంజాయి సప్లై చేస్తాడు, ఆ బియ్యంలో ఏమేమి సప్లై చేస్తాడో కూడా తెలియదు. ఇలాంటి వాళ్ళు మనం ఉంచాలా వద్దా అనేది మరి ఆఫీసర్ని, నేను లోకేష్ బాబు గారిని, నేను చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని సీరియస్గా తీసుకుంటారా, లేదు గత పాలకుల ప్రభుత్వంకి మేము ఒకటే అని అనుకుంటారా అని నిర్ణయం మీకు వదిలేస్తున్నా. ఇంకా ఎందుకంటే నేను ఒకటే డిసైడ్ అయ్యా, ఇంకా లాస్ట్ 1 month 2 months చూస్తాం, ఆంధ్రప్రదేశ్ కి రామ్ పెట్టారన్న పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఎవరు పట్టించుకోవట్లేదు, ఆఫీసర్లు ఎవ్వరు. మనం ఏదైనా అన్యాయం జరుగుతుంది, న్యాయం చెయ్యండి అంటే న్యాయం చెయ్యట్లేదు, న్యాయం జరగట్లేదు. ఏమైనా అడిగితే ఉదయం కంప్లైంట్ ఇచ్చేవాడిని టార్చర్ పెడుతున్నారు. ఇట్స్ వెరీ టార్చర్ కంప్లైంట్, అక్యూజ్డ్ కాదు, కంప్లైంట్ ఇచ్చేవాడిని టార్చర్ పెడుతున్నారు. మీరు రేపు రండి, ఎల్లుండి రండి, ఎందుకు వచ్చారు మీరు? 6 గంటలకు రమ్మన్నాను కదా మీకు. కంప్లైంట్ ఇచ్చేవాడయ్యా, కంప్లైంట్ ఇస్తున్నాడు, ఆ కంప్లైంట్ కాపీ తీసుకొని పంపించండి బాబు. నేను అక్యూజ్డ్ని కాదు. అవి ఉదయాన్నే రమ్మంటున్నారు, మధ్యాహ్నం రమ్మంటున్నారు. ఆ ఊరికి 3 kilometerల దూరాన్ని ఉంది. ఆకలితో నీరు దొరకదు, తిండి దొరకదు, టీ దొరకదు. కానీ సాయంత్రం దాకా మనిషిని చంపి, మనిషిని సహనాన్ని పరీక్షించి ఆ మనిషి నాకు వద్దు బాబోయ్, జీవితంలో కంప్లైంట్ ఇవ్వకూడదు బాబోయ్, వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకూడదు బాబోయ్ అని చెప్పి పంపించడానికి రెట్టినాం. మేము అక్కడే కూర్చుంటాం. నేను కూర్చున్నా, నేను వెనకాల బయట కూర్చున్నా, జేసీ నుంచి ఆ మిల్లు ఓనర్ మాట్లాడుతున్నాడు, నీకోసం కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ వచ్చిన కూర్చోబెట్టాం రానా, అదేదో మేనేజ్ చేసుకో, మాట్లాడుకోండి, మళ్ళీ మాకు ప్రాబ్లం అవుద్ది అంటే. ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్రెడీ ఓనర్. నేను అది కూడా జేసీ గారికి చెప్పా, అమ్మా నేను అక్కడ సీట్లో కూర్చున్నా పక్కన, నేను అనుకోలేదు వాళ్ళు, నేను ఎక్కడ ఉన్నాను అనుకున్నారు, వాళ్ళు వచ్చి ఆ ఓనర్తో మాట్లాడుతున్నారు అమ్మా అని చెప్పా. నేను పర్సూ చేస్తానంటే నేను ఒక్కటే అడుగుతున్నా, జిల్లా కలెక్టర్ గారిని, జేసీ గారిని, నేను హోమ్ మినిస్టర్ గారిని, నేను మొత్తం టోటల్గా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అయ్యా సివిల్ సప్లై మీద మేము చేస్తున్న పోరాటానికి మీరు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు, కానీ దీన్ని అరికడదామా లేదా రూపాయి బియ్యం క్యాన్సిల్ చేసేద్దామా డిసైడ్
చాయిస్ మీకు వదిలేస్తున్నాం, మీరు చేయండి. ఇక మండే దాకా చూద్దాం. మండే దాకా చూసి ఒక ఉద్యమం ఇచ్చాపురం నుంచి నేనే తీసుకొస్తా, నేనే తీసుకొస్తా. ఎందుకంటే డిసైడ్ అయిపోయాను, ఒక ఉద్యమంలో నడిపించుకుంటూ వస్తాం. దాన్ని ఏమేమి ఉన్నాయో అన్ని కూడా తీసుకొచ్చి మేమే ఆ రైస్ మిల్లులో ధర్నా చేయడానికి మేమే ప్రయత్నం చేస్తాం. ఇది తప్పని పరిస్థితి, తీసుకొస్తాం. ఆ రోజు తీసుకొచ్చేటప్పుడు ఎవరెవరు ఏంటంటే తెలియాలి, ఈ ఆఫీసర్ల కోసం తెలియాలి. అంతే తప్ప పాత ఆఫీసర్లను మీరు రన్ చేసుకొని ఆ పాత ఆఫీసర్లను పెట్టి మరి వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఎవరికి చెప్పాలి మా బతుకు? మేము ఎందుకు కంప్లైంట్ ఇవ్వాలా? ఈ మేము లక్షల ట్యాక్స్ కడతాం, మీరు వచ్చి ఇలాగ వచ్చి దళాలకు డబ్బులు పోతూ ఉంటే మేము వచ్చి అడుక్కుతున్నాం రోడ్డు మా పెళ్ళంబెట్టులో. గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకపోతే మాకు నోటీసులు ఇస్తారు, ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు, 3,64,000 కట్టాలండి మీరని. అంటే ఒక్క రోజు కట్టకపోతే మాకు నోటీసులు వస్తాయి. కానీ ఇలా దళాల నుంచి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది, మేము గవర్నమెంట్కి ట్యాక్స్ కడతాం. ఇది ఎంత దాకా కరెక్ట్ అండి? ఇదే న్యాయం అండి. కనుక దయచేసి సీరియస్గా తీసుకుంటారా, సీరియస్గా లేకపోతే ఈ రేషన్ బియ్యాన్ని క్యాన్సిల్ చేసేస్తారా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సూటి ప్రశ్న డిసైడ్ చేసుకోమని దయచేసి నేను మాట చెప్తున్నా. ఒకవేళ ఏం తీసుకోకపోతే నేనే ఉద్యమం ఇంకొక 10 రోజుల్లో ఇచ్చాపురం నుంచి ఉద్యమం నేనే స్టార్ట్ చేద్దాం డిసైడ్ అయ్యాను. సార్ ఇంకొకటి సార్, మీరు ఇదంతా చెప్పిన దానిలో 2 విషయాలు కనబడతా ఉన్నాయి. ఓకే, ఇది అక్రమ వెళ్ళిపోతా ఉంది, అదొకటి. ఇంకోటి అక్కడ అధికారులు ఏదైతే లంచం కోసం చూస్తా ఉన్నారా, లేకుంటే అక్కడ చేయాల్సింది వాళ్ళు ఏదైతే వృత్తిపరంగా చేయాల్సిందే చేయట్లేదు. ఈ 2 అంశాల మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు గవర్నమెంట్ కి? యాజ్ పర్ లా, యాజ్ రూల్ పొజిషన్, మనం ఒక రైస్ మిల్లు ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా వాడాలి, రేషన్ బియ్యం పాలిష్ చేసి అమ్మవచ్చా అమ్మకూడదా, ఒక కేసు 2 కేసులు 3 కేసులు అయిన తర్వాత అదే కంటిన్యూ చేస్తున్న ఆ స్మగ్లర్ని, ఆ రైస్ మిల్ ఓనర్ని మనం అరెస్ట్ చేయాలా లేదా? నెంబర్ 2. నెంబర్ 3, ఆ రైస్ మిల్ ఓనర్ని మనం అలా ఇదే యథావచ్చుగా నడుస్తూ ఉన్నప్పుడు, కేసులు రిజిస్టర్ అవుతున్నప్పుడు మనం ఆ రైస్ మిల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తూ సీజ్ చేసి మన ఆ మనిషిని మనం రౌడీ షీట్ ఓపెన్ చేసి ఒక్కసారి ఆ రౌడీ షీట్ ఓపెన్ చేసేందుకు కూడా అవ్వకపోతే యాజ్ పర్ లా మన పీడీ యాక్ట్ పెట్టవచ్చా లేదా? ఇది పేదల బియ్యం, పేదల సొమ్ము దళాలు చేస్తున్న వాళ్ళకి ఇది గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? జాయింట్ కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? సివిల్ సప్లై కమిషనర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా దాంట్లో నాదెండ్ల మనోహర్ గారు పాపం ఆయన అక్కడికి వచ్చినా కూడా మరి అంటే ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారు, ప్రతిదానికి నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు రారు. ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఎందుకు ఉంది? అది గ్రూప్ 1 పోస్టులు ఎందుకు ఉన్నాయి? సివిల్ సప్లై ఎందుకు ఉంది? కనుక వాళ్ళ మీద యాజ్ పర్ లా, యాజ్ రూల్ మీరు ఎందుకు పెనాల్టీ మాత్రమే ఇంప్రూవ్ చేస్తున్నారు? మనం 3 కేసులు అయిన తర్వాత యథార్థంగా వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది నా సూటి ప్రశ్న. అది గవర్నమెంట్ నిర్ణయం ఏ నిర్ణయం తీసుకుంటుందా యాజ్ పర్ లా నేను తీసుకోమని అడుగుతున్నాను నేను.